మొత్తం ఉన్నటువంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో చివరిది ఏంటి అని అంటే ఇంటర్జెక్షన్. ఇంటర్జెక్షన్ అంటే అర్థం ఏంటి అని అంటే ఆశ్చర్యార్థకము అని. ఆశ్చర్యార్థకము అని సడన్గా ఇలా నేను సడన్ రియాక్షన్స్, సడన్ ఎమోషన్స్, ఏడుపు, ఆనందం, ఆశ్చర్యం ఇలాంటివన్నిటినీ ఈ ఎక్స్ప్రెషన్స్ తెలిపేటటువంటి పదాలని మనం ఏమంటామంటే ఇంటర్జెక్షన్ అని అంటాం. ఇంటర్జెక్షన్ అనేది ఒక పదం. ఇది అనుకోకుండా హఠాత్తుగా కలిగేటటువంటి ఫీలింగ్స్ని తెలియజేస్తుంది. అంటే సడన్ యాక్షన్స్, సడన్ రియాక్షన్స్, ఎమోషన్స్, ఫీలింగ్స్ని తెలిపేటటువంటి పదాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం ఇంటర్జెక్షన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను లాటరీ గెలిచాను అనుకోండి, ఏమంటాను నేను? హుర్రే అని అంటాను. హుర్రే, ఐ వన్ ద లాటరీ అని. అయితే ఈ పదం చివరిలో, ఈ ఇంటర్జెక్షన్ అనే పదం చివరిలో ఎక్స్క్లమేషన్ మార్క్, ఆశ్చర్యార్థకము అని అంటాం కదా, ఈ సింబల్ అనేది ఉపయోగిస్తాం. రివర్స్ స్మాల్ ఐ అనమాట. ఇది ఈ సింబల్ ఇక్కడ మనం ఉపయోగిస్తాం. హుర్రే అంటే ఆనందంతో, పట్టరాని ఆనందంతో మనం అరిచినప్పుడు హుర్రే అని అంటాం. అలా కాకుండా ఎవరైనా చనిపోయారు అనుకోండి, తెలుగులో అంటుంటాం అయ్యో చనిపోయారా అంటూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఏం పదం ఉపయోగిస్తామంటే అలాస్. అంటే అయ్యో చనిపోయారా, అలాస్, హీ డైడ్, అతడు చనిపోయాడు అయ్యో అని అంటాం అనమాట. అలా కాకుండా దెబ్బ తగిలింది అనుకోండి, అబ్బా అని అంటాం కదా మనం. దీన్ని ఇంగ్లీష్లో ఔచ్ అని అంటాం. ఔచ్, అయ్యో అబ్బా దెబ్బ తగిలింది అన్నట్టుగా. సో ఇలాంటి సడన్ ఎమోషన్స్ని, రియాక్షన్స్ని, ఫీలింగ్స్ని తెలియజేసేటువంటి పదాన్ని మనం ఏమంటాం సార్ అంటే ఇంటర్జెక్షన్స్ అని అంటాం.